అభిజ్ఞ అంటే తెలుసుకోవాలనే కోరిక. ఈరోజు మనం 10th క్లాస్ ఎన్సీఆర్టీ మ్యాథ్స్ గురించి మాట్లాడదాం. యాక్చువల్లీ మ్యాథ్స్ అంటే చాలా మందికి భయం ఉంటుంది. నిజం చెప్పాలంటే మ్యాథ్స్ భయపడాల్సిన అవసరం లేదు. నేను ఈ వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, మీ 10th క్లాస్ మ్యాథ్స్ ఏ రకంగా చేసుకుంటే మీకు మంచి మార్క్స్ వస్తాయి. పాయింట్ 1, మీరు ఈ సబ్జెక్ట్ని ఎలా చదివితే సెట్ అయిపోద్ది అనేది నేను ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఈ మ్యాథ్స్ 10th క్లాస్ మ్యాథ్స్ ఎస్పెషల్లీ రావాలంటే బేసిక్స్ వస్తే చాలు. బేసిక్స్ అంటే ఏవో గొప్ప కాదు, సింపుల్గా ఏంటంటే, ఒకటి ఫ్రాక్షన్స్, రెండోది ఆల్జీబ్రా. ఈ రెండు వచ్చి మీకు ఇంగ్లీష్ కాస్త చదవడం వచ్చినా, లేదంటే తెలుగు మీడియంలో ఉంటే మీకు క్వశ్చన్ చెప్పింది అర్థం చేసుకున్నంత క్యాపబిలిటీ ఉంటే చాలు, మీకు మ్యాథ్స్ వచ్చేస్తుంది. మళ్ళీ చెప్తున్నా, ఒకటి ఫ్రాక్షన్స్, రెండోది ఆల్జీబ్రా. ఈ రెండు వస్తే చాలు. ఇకపోతే ఈ చాప్టర్స్ అన్నీ కూడాను క్లాసులో చెప్పిన విధంగా కాకుండా, మ్యాథ్స్ బుక్లో ఇండెక్స్లో ఇచ్చిన విధంగా కాకుండా, నేను చెప్పిన ఒక సీక్వెన్స్ ఉంది. ఆ సీక్వెన్స్లో కానీ మీరు అర్థం చేసుకోవడం మొదలు పెడితే ఈజీ నుండి మెల్లమెల్లగా లెవెల్ పెంచుకుంటూ హ్యాపీగా నేర్చుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎప్పుడైతే మీరు ఈజీవి చేస్తూ వెళ్తారో మ్యాథ్స్ మీరు కూడా చేయగలరు అనే నమ్మకం మీలో వచ్చేస్తుంది. సో ఈరోజు నేను ఏం చేస్తానంటే, ఈ వీడియోస్ ఏ సీక్వెన్స్లో మీరు చేస్తే బెస్ట్ ఆప్టిమమ్ రిజల్ట్స్ వస్తాయని నేను చెప్పేస్తాను. ఫస్ట్ వన్, మీరు ఈ చాప్టర్స్ అన్నింటిలో కూడాను ఫస్ట్ చాప్టర్ ఏది చేస్తారంటే ప్రాబబిలిటీ చేయండి. ఇది చాప్టర్ నెంబర్ 14. ఆ తర్వాత స్టాటిస్టిక్స్ చేసండి. దీంట్లో మహా అయితే 3 ఫార్ములాస్ ఉన్నాయి అంతే. సో 3 ఫార్ములాస్, టోటల్గా 8 ఫార్ములాస్ ఉన్నాయి. మీన్ మెథడ్ చెప్పడానికి ఒక 3 ఫార్ములాస్ అండ్ మీడియన్కి మోడ్కి ఒక 2 ఫార్ములాస్ అంతే. సో ఇది చాలా ఈజీ చాప్టర్. ఇది చేసేయండి, డెఫినెట్లీ కూడాను మీకు ఈజీ టాపిక్స్ అన్నీ అయిపోయాయి. ఆ తర్వాత కాస్త ఆల్జీబ్రా అన్నారు కదా, ఆల్జీబ్రా ప్లస్ ఫ్రాక్షన్స్, ఈ రెండు వస్తే చాలా హెల్ప్ అయ్యే టాపిక్స్ కొన్ని ఉన్నాయి. అవేంటో చెప్తా. పాలినామియల్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ఈ రెండింటికి కలిపి నేను 3 అని ఇచ్చేస్తాను. సో ఈ రెండు కూడా 3rd ప్లేస్కి ఇచ్చేస్తాను. ఆ తర్వాత పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఉన్నాయి. అందులో మహా అయితే 3 స్టెప్స్ ఉన్నాయి. గ్రాఫికల్ రిప్రజెంటేషన్, సబ్స్టిట్యూషన్ మెథడ్, ఎలిమినేషన్ మెథడ్, ఆ 3 ఉంటాయి. పెద్ద టఫ్ ఏం కాదు, చాలా ఈజీ టాపిక్స్. ఏం చెప్పాలంటే ఈజీగా చేసేస్తారు కూడాను. సో ఆ తర్వాత 5th అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్, వెరీ ఈజీ టాపిక్ ఇది. దీంట్లో కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. సమ్ ఆఫ్ n నెంబర్స్ ఎలాగా, అదే రకంగా ఫైనల్ నెంబర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఇలాంటివి తెలుసుకుంటే చాలు. చెప్తున్నా మళ్ళీ, చాలా ఈజీ టాపిక్. క్యాలిక్యులేషన్స్ రావాలి, 1 + 2 + 3 ఈ రకంగా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే తెలిస్తే చాలు, ఈ చాప్టర్ కుమ్మేస్తారు. ఆ తర్వాత 6th కోఆర్డినేట్ జామెట్రీ. దీనికైతే నేను ఇంట్రో చెప్తాను, ఆ ఇంట్రో చెప్పున మీరు ఫాలో అయిపోతే చాలు. ఇది కోఆర్డినేట్ జామెట్రీ. ఆ తర్వాత నెక్స్ట్ రియల్ నెంబర్స్. ఫస్ట్ చాప్టర్ అని చెప్పుకున్నామే, ఆ రియల్ నెంబర్స్ చేసేస్తే చాలు. దాని తర్వాత 8th ప్లేస్ అండ్ 9th ప్లేస్ ట్రిగనోమెట్రీకి ఇచ్చేస్తున్నాను. యాక్చువల్లీ ట్రిగనోమెట్రీకి హార్ట్ ఏంటంటే, దాంట్లో ఫ్రాక్షన్స్. ఈ ఫ్రాక్షన్స్ ఎవరికైతే వస్తాయో వాడు కుమ్మేస్తాడు. దాని తర్వాత a+b² a-b², అదే రకంగా a+b × a-b, ఇది కూడా తెలిస్తే కుమ్మేస్తారు. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా ఇంపార్టెంట్ అయింది ఫ్రాక్షన్స్, ఇది వస్తే కుమ్మేస్తారు ఈ చాప్టర్ మొత్తం కూడాను. సో ఈ చాప్టర్కి హార్ట్ ఏంటంటే ఫార్ములాస్. ఒక ఇంచుమించుగా ఒక 20 ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్ అన్ని గుర్తు పెట్టుకుంటే కుమ్మేస్తారు. సో ట్రిగనోమెట్రీ, దాంతోపాటుగా అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనోమెట్రీ, ఈ రెండు కూడా ఇంతే కుమ్మేస్తారు. ఈజీ టాపిక్. ఫస్ట్ దాంట్లో అప్లికేషన్, సెకండ్ దాంట్లో అప్లికేషన్. ఫస్ట్ దాంట్లో కాన్సెప్ట్, సెకండ్ దాంట్లో అప్లికేషన్ అనమాట. సో ఇది 89 ఇచ్చాను. ఆ తర్వాత 10th సర్ఫేస్ అండ్ ఇట్స్ వాల్యూమ్స్. మీరు చిన్నప్పుడు నుండి నేర్చుకున్నదే. దీన్ని ఇంకేం లేదు, ఏరియా, పెరిమీటర్ అంతే. దీనికి అందులో ఏమవుతుందంటే కాస్త వాల్యూమ్ కూడా యాడ్ చేసి, ఆ క్యూబు, కోను, అదే రకంగా సిలిండర్, ఇలాంటి వాటన్నిటివి అడిగేస్తూ ఉంటారు అనమాట. స్పెరికల్, హాఫ్ హెమిస్ఫియర్, ఇలాంటి వాటన్నిటి యొక్క ఏరియాస్, అదే రకంగా వాటి యొక్క పెరిమీటర్, దాంతోపాటుగా దాని యొక్క వాల్యూమ్, ఇవి అడుగుతాడు అంతే. వీజీ టాపిక్. దాని తర్వాత అన్నిటికన్నా ఇంపార్టెంట్ వీజీ టాపిక్. ఈజీ కాదు, వీజీ టాపిక్. అదేంటో చెప్పనా, సర్కిల్స్, ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్. దీంట్లో నేనైతే కాన్సెప్ట్ గట్టిగా చెప్తాను కాబట్టి, నాలాగా ఇంకెవరైనా టీచర్ కాన్సెప్ట్ మీద ప్రయారిటీ ఇచ్చేసి ఈ చాప్టర్ చెప్తే కుమ్మేస్తారు. మళ్ళీ చెప్తున్నా, ఈ చాప్టర్ కుమ్మేస్తారు. దాని తర్వాత లాస్ట్గా అయ్యో అన్నీ అయిపోయాయి అయితే చూసారా, చెప్పడంలోనే అయిపోయింది. మళ్ళీ చెప్తున్నా, ఈ చాప్టర్స్ని మీరు ఎలా నేర్చుకుంటారంటే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మీరు ఇంట్రో వీడియోస్ ఉంటాయి మన ఛానల్లో. అయితే ప్రతి టాపిక్కి కూడా ఇంట్రో వీడియోస్ ఉంటాయి. ఇంట్రో వీడియోస్లో ఆ ఛానల్లో ఏ ఫార్ములాస్ ఉంటాయి. పాయింట్ 1, ఆ ఛానల్లో ఆ లెసన్కి సంబంధించిన ఫార్ములాస్, దాంతోపాటు ఆ లెసన్కి సంబంధించిన అన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి. అవి మీరు చేసేస్తే చాలు అనమాట. నెంబర్ 1. దాని తర్వాత
ఈ తర్వాత మీరు జస్ట్ ఎక్సర్సైజ్లోకి ఎంటర్ అయిపోయింది. నా యొక్క సిన్సియర్ సజెషన్ ఏంటి అని అంటే, మీరు మొత్తం లెసన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకసారి ఇంట్రో వీడియో మళ్ళీ చూడండి. లెసన్ మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. లెసన్ స్టార్ట్ చేసే ముందు ఒక ఇంట్రో వీడియో, దాని తర్వాత లెసన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంట్రో వీడియో. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా మీకు ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేటప్పుడు ఈ టాపిక్ సంబంధించి ప్రతి టాపిక్ సంబంధించి ఇంట్రో వీడియో ఉంటుంది కదా, ఆ ఇంట్రో వీడియో చూసేసి హ్యాపీగా ఎగ్జామ్కి వెళ్ళిపోండి. చాలు చాలు చాలు, అంతే. మళ్ళీ చెప్తున్నా, ఈ మొత్తం 10th క్లాస్ మ్యాథ్స్ ఈజీ. మీకు ఇన్కేస్ ఫ్రాక్షన్స్, ఆల్జీబ్రా అండ్ కాన్సెప్ట్ని అర్థం చేసుకున్న బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలు. ఎవరైనా సరే సారు లేదా టీచరు మంచిగా మీ స్థాయికి దిగి చెప్తే మీరు కూడా 10th క్లాస్లో అద్భుతాలు సాధించవచ్చు. మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. ఈ సీక్వెన్స్లో స్టార్ట్ చేసండి. ఇంట్రో, ఎక్సర్సైజ్ వీడియోస్, మళ్ళీ ఇంట్రో. ఆల్ ది బెస్ట్. ఆగండి, వీడియో ఇంకా కంప్లీట్ అవ్వలేదు. మరొక ముఖ్యమైన అనౌన్స్మెంట్, మన దగ్గర మ్యాథ్స్ క్లాసెస్ చెప్పడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇన్ కేస్ ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ప్రైస్ 500 రూపీస్. ఇంత తక్కువ ఫీజు ఎక్కడ ఉండదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది మొత్తం ఈ అంతటికి కలిపి 500 రూపీస్. అండ్ అన్నిటికన్నా మీకు ఇచ్చే ఇంకొక బ్యూటిఫుల్ బెనిఫిట్ ఏంటి అని అంటే, మీకు డౌట్ సాల్వింగ్ ఉంటుంది. ఓకేనా? మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే నా పర్సనల్ నెంబర్ మీకు ఎలాగో దొరికేస్తుంది కాబట్టి హ్యాపీగా ఆ పర్సనల్ నెంబర్తో మీరు డౌట్స్ కూడా సాల్వ్ చేసుకోవచ్చు. అండ్ మ్యాథ్స్కి సంబంధించిన గైడెన్స్, 10th క్లాస్ సంబంధించిన గైడెన్స్ కూడా దొరికేస్తుంది. సో చెప్తున్నా, ప్రైస్ 500 రూపీస్. ఇన్కేస్ ఇంట్రెస్ట్ ఉంటే రండి, లేదంటే హ్యాపీగా మీ 10th క్లాస్ అనేది ఎవరి అండర్లోనైనా సరే కంప్లీట్ చేసేయండి. మన దగ్గర నాలెడ్జ్ ముఖ్యం. ఓకేనా? ఆల్ ది బెస్ట్.